హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో వీడియోలో చూపెడతాను. అలాగే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు అలాగే వంట ఎలా చేశానో చూపెడతాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే సాయంత్రం 4 అవుతుంది. మా పెద్దోడైతే ఇక స్కూల్ నుంచి అయితే రాలేదన్నమాట. అందుకే చూస్తున్నాను. సో డైలీ వ్యాన్కి అయితే పంపుతాము, కొద్దిగా దూరం ఉంటుంది మా ఇంటి నుంచి. ఇక నేనైతే మా పెద్దోడు వచ్చేలోపు అయితే ఇక వాకిలంతా ఊడ్చేసి అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే సాయంత్రం అయితే పిల్లలైతే ఆడుకుంటారు. దుమ్ము దుమ్ము ఉంటే ఇక మొత్తం మట్టి ఉంటే కొంచెం పిల్లలకు కూడా కొద్దిగా ఇన్ఫెక్షన్ అవుతుంది కదా. సో అందుకనే బయటంతా క్లీన్ చేసేసాను. ఇక తర్వాత అయితే మా పెద్దోడైతే వచ్చాడు. ఇక తనకైతే స్నానం అయితే పోసి ఇక కొద్దిగా బ్రష్ కూడా చేపిస్తాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇక ఫుడ్ కూడా ఇక స్కూల్లోనే తింటారు కదా. కొద్దిగా బ్రష్ చేపిస్తే ఏంటంటే కొంచెం నీట్గా అవుతుంది మౌత్ కూడా. ఇక తర్వాత అయితే బ్రష్ చేపించి కూర్చోబెట్టేశాను. ఇక మా చిన్నోడికి మా పెద్దోడికి అయితే పాలైతే వేడి చేశాను, కలుపుతున్నాను అనమాట. బూస్ట్ అయితే వేయట్లేదండి. సో ఇక్కడ నేనైతే హార్లిక్స్ అయితే తెచ్చారనమాట మా వారైతే. సో హార్లిక్స్ అయితే కలుపుతున్నాను. ఈరోజు నుంచే వేస్తున్నాను అనమాట హార్లిక్స్ అయితే. సో ఇక హార్లిక్స్ వేసి ఇక పిల్లలకైతే కొద్దిగా చల్లార్చి ఇక వేసి ఇక పిల్లలకైతే పాలైతే తాపిస్తున్నాను అన్నమాట. సో ఇక నేనైతే టీ అయితే పెట్టేసుకోవాలి, ఇక తర్వాత పెట్టుకుందాం అన్నట్టు ముందుగా అయితే పిల్లల కోసం అయితే పాలైతే కాగబెట్టాను అనమాట. ఇక పిల్లలకైతే పాలు తాపించేసి నేనైతే అంట్లయితే క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఇంట్లో ఉంటేనే పిల్లలు మంచిగా తింటారండి. స్కూల్కి వెళ్తే అస్సలు తినరు. అసలు ఏం తింటున్నారో కూడా అస్సలు అర్థం కాదు. తింటున్నా అని చెప్తాడు కానీ ఏం తింటున్నాడో ఏమో అనిపిస్తుంది నాకైతే. ఇక లంచ్ బాక్స్లో ఈరోజైతే టమాటా పప్పు అయితే కలిపి పెట్టాను. ఇంకొకటి మనము కలిపి పెడితే అక్కడికి వెళ్ళేసరికి మెత్తబడిపోతుంది అనేది అనిపిస్తుంది నాకైతే. ఏం తింటారో ఏమో. మామూలుగా మనం ఇంట్లోనే తినిపిస్తేనే తినరు, అక్కడ ఏం తింటున్నారో అనే టెన్షనే ఉంటుంది నాకు అయితే. ఇక ఈరోజైతే టమాటా పప్పు కలిపి అయితే పెట్టానన్నమాట. ఏం తిన్నాడో ఏమో. ఇక మా చిన్నోడైతే ఇక స్టాండ్ ట్రైపాడ్ అయితే ఎక్కడ కింద పడేశాడనే భయమే అవుతుందన్నమాట. సో ఇక తనని అది మాట్లాడుకుంటూ తనతో ఇక నేనైతే అంట్లు అయితే క్లీన్ చేస్తున్నాను అన్నమాట. సో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా అంట్లు పడతాయండి. సో ఇక తోమిన కొద్దీ ఊరుతుంది అంటారు కదా. సో అంట్లయితే చాలా పడతాయి. ఇక అంట్లయితే క్లీన్ చేస్తుంది అన్నమాట. సో మధ్యాహ్నం, ఉదయం, సాయంత్రము నేనైతే ఒక 5-6 సార్లు తోముతాను. మీరు నమ్ముతారో నమ్మరో. సో చాలా అంట్లు పడతాయి. పాలు తాగినవి, ఇక స్నాక్స్ తిన్నవి, మార్నింగ్ టిఫిన్ అని మళ్ళీ మధ్య మధ్యలో తినిపిస్తాను. సో నేనైతే ప్యాకెట్లో డైరెక్ట్ ఇవ్వను, కొద్దిగా గిన్నెలో వేసి ఇస్తాను. సో ప్యాకెట్లో అస్సలు ఇవ్వనండి. బిస్కెట్స్ అయినా ఏమైనా మామూలుగా కుర్కురే అయినా ఏదైనా గిన్నెలో వేసి ఇస్తానన్నమాట. మంచిగా తింటారు కూర్చొని పిల్లలైతే. అంట్లన్నీ క్లీన్ చేసే వరకు నా తల ప్రాణం తోకకొచ్చిందనమాట. చాలా హెడేక్ వస్తుంది కానీ ఇక అసలు ఓపిక లేకున్నా చేయాల్సిందే. ఎక్కడివక్కడే ఉంటే అస్సలు ఊకోబుద్ధి కాదు నాకైతే. ఇంకెక్కువ అవుతాయి అన్నమాట, ఎక్కువ పని అవుతుంది. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇక తర్వాత అయితే లంచ్ బాక్స్ పెడుతున్నా అండి. అసలు సరిగ్గా మూతలు అస్సలు పెట్టట్లేదు. ఇక మొత్తం అన్నం మొత్తం ఇక బాక్స్ మనం వేసిస్తాం కదా. సో అందులో అయితే మొత్తం అన్నం మొత్తం పడిపోయే ఉందన్నమాట. సో డైలీ ఉతుకుతానన్నమాట. సో మొత్తం నూనె మొత్తం అన్నం పడిపోయింది. ఇక క్లీన్ అయితే చేశాను. ఇక క్లీన్ చేసి ఇక ఎండబెట్టాను. సో వర్షం వస్తుంది పోతుంది, అసలు చాలా అంటే చాలా చిరాగ్గా ఉందన్నమాట. సో ఇంట్లోకి బయటికి తిరుగుడే సరిపోతుంది. సో చిన్నపిల్లల బట్టలు మస్తు పడతాయి కదా. ఇక బట్టలన్నీ బయట వేసుడు తీసుడే సరిపోతుంది. కొద్దిసేపు ఎండ వస్తుంది, కొద్దిసేపు అయితే వర్షం వస్తుంది అనమాట. సో వాటర్ కూడా రావట్లేదు.
ఇక అంట్లన్నీ క్లీన్ చేసేసాను. బయట ఇక మా పెద్దోడి బ్యాగ్ కూడా పిండేసాను, లంచ్ బాక్స్ బ్యాగు. ఇక తర్వాత అయితే హెడేక్ వస్తుందని కొద్దిగా టీ అయితే పెట్టేసుకున్నా అండి. సో కొద్దిగా టీ తాగితే ఏంటంటే కొద్దిగా మైండ్ కూడా కొద్దిగా రిలీఫ్ అవుతుంది, కొద్దిగా హెడేక్ కూడా పోతుంది అన్నట్టు కొద్దిగా టీ అయితే పెట్టేసుకుంటాను అనమాట. డైలీ ఒక కప్ అయితే పెట్టుకుంటాను. స్ట్రాంగ్గా అయితే అసలు పెట్టుకోనండి, కొద్దిగా వాటర్ పోసే పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలకి పాలు కావాలి కదా. సో పాలు ఎప్పుడు అడుగుతారో అసలు అర్థం కాదు. కొద్దిగా కొన్ని పాలు మామూలుగా టీ అని కనబడేటట్టు కొన్ని పాలైతే పోసి కొద్దిగా చక్కెర కొద్దిగా చాయ్ పత్తి వేసుకొని అయితే టీ అయితే పెట్టేసుకుంటాను అనమాట. సో బిస్కెట్స్ అయితే ఉన్నాయి, ఇట్లా పారేస్తున్నారనమాట పిల్లలైతే. సో నేను ఇంకా 2 బిస్కెట్లు వేసుకొని ఇంకా తాగుతున్నాను అనమాట తినేసి. పిల్లలైతే నా పక్కనే ఉన్నారు. సో ఇక కొద్దిసేపే కదా వీడియో అనేది. ఇక పిల్లలైతే టీవీ అయితే చూస్తున్నారనమాట. ఇక మా చిన్నోడికి అయితే ఒక బిస్కెట్ ఇచ్చాను, నా ముందే నిలబడ్డాడు. ఇక తనని చూసుకుంటూ ఇక నేనైతే బిస్కెట్ అయితే తింటున్నాను. ఇక తర్వాత అయితే ఈరోజు డిన్నర్లోకి అయితే రైస్ అయితే వండుతున్నాను. చపాతీ అయితే ఏం చేయట్లేదన్నమాట. సో వాటర్ అయితే అయిపోయాయి, కరెంటు కూడా పోయింది. కరెంటు పోవడం వల్ల వాటర్ అయితే రావలేదు ఇంతసేపు. ఇక వాటర్ అయితే వస్తున్నాయి ఇప్పుడైతే రైస్ అయితే వండుతున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇక రైస్ అయితే కడుగుతున్నాను అనమాట. బియ్యంలో పురుగు ఉంటే మా అమ్మ మొన్న వచ్చినప్పుడు అయితే మొత్తం చెరిగి వెళ్ళిందండి. సో నాకైతే పని చాలా అంటే చాలా తప్పింది. లేకపోతే అర్ధగంట టైం పట్టేది నాకైతే. మొత్తం తెల్ల పురుగు నల్ల పురుగు అస్సలు పోవట్లేదు అనమాట. సో మా మమ్మీ మొన్న వచ్చినప్పుడైతే మొత్తము తెల్ల పురుగు నల్ల పురుగు అనేది మొత్తము చెరిగిందనమాట. సో నాకైతే ఇప్పుడు పని అయితే సేవ్ అయింది కొంచెం అయితే. ఇక డైరెక్ట్ కడిగి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తానమాట. ఇక ఈరోజు డిన్నర్లోకి అయితే టమాటా చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే టమాటా పప్పు అయితే చేశానని చెప్పాను కదా, టమాటా పప్పు చేశాను. కానీ ఇక నైట్ డిన్నర్లోకి అయితే చారు అయితే చేస్తున్నాను. పిల్లలు చారు లేని అస్సలు ఉండరనమాట. సో కొద్దిగా చారు వేస్తేనే ఒక ముద్ద ఎక్కువ తింటారనమాట. సో గట్టిగా మనకే తినబుద్ధి కాదు, వాళ్ళకి ఏం తింటారండి. సో నేనైతే టమాటా చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా చిన్నోడు కూడా అస్సలు తినడు, బాగా మొండిగా చేస్తాడనమాట. సో ఇక తనతో మాట్లాడుకుంటూ నేనైతే పనులు అయితే చేస్తున్నాను. ఈరోజైతే టమాటా చారు దప్పటం అయితే చేయట్లేదండి, టమాటా చారు అయితే చేస్తున్నాను. సో టైం లేదనమాట. మా పెద్దోడికి ఇక హోంవర్క్ అయితే చేయించాలి కదా. సో హోంవర్క్ అయితే చేయించాలి, అందుకనే ఫాస్ట్గా పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఇక తనకి హోంవర్క్ చేపియాలి, 5:30 అవుతుంది. సో ఈ మధ్య అయితే పిల్లలు అది మా పెద్దోడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నేనైతే కొద్దిగా లేట్గానే చేసేదాన్ని. కానీ ఇప్పుడు తనకి హోంవర్క్ ఉంది, కొద్దిసేపు పడుకోబెట్టాలి కదా. సో పడుకుంటలేడు, స్కూల్లో ఏం పడుకుంటున్నాడో నాకైతే తెలియదండి. సో ఇక్కడైతే అప్పుడు చిన్నప్పుడు మంచిగా పడుకునే వాళ్ళు, ఇప్పుడు పడుకోమంటే అస్సలు పడుకోరు, టీవీ చూస్తారో ఆడుకుంటారు. కానీ స్కూల్కు వెళ్ళకముందు అయితే మంచిగా మధ్యాహ్నం ఒక 2 అవర్స్ అయినా నిద్రపోయేవారు. కానీ ఇప్పుడైతే అసలు ఇంకేం ఆడుకుంటున్నారో ఏమో, వచ్చే వరకు 4 అవుతుంది, బాగా అలసిపోయి వస్తున్నాడు మా పెద్దోడైతే. ఇక నైట్ టమాటా చారు కోసం అయితే టమాటా చారు అయితే ముక్కలు కట్ చేసి అయితే ఉడకబెడుతున్నాను అనమాట. ఇక్కడ మా చిన్నోడి కోసం అయితే అన్నం అయితే ఉడకబెడుతున్నాను. పిల్లలు కొద్దిగా మెత్తగా ఉంటేనే తింటారు. ఇక టమాటా అది పొయ్యి మీద వేసి ఇక బయట అయితే ఉన్నామన్నమాట మేము. మా పెద్దన్న అయితే బయట కొద్దిసేపు అయితే ఆడిపిస్తాను. పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, ఎప్పుడు టీవీ ఫోన్లో కాకుండా ఇలా మంచిగా ఆడిపించాలన్నమాట. నేను సాధ్యమైనంత వరకు పిల్లలకి ఫోన్ అయితే అస్సలు ఇవ్వనండి. సో మా పెద్దోడితోనైతే ఆడుకుంటానన్నమాట. సో రైమ్స్ చెప్పియడము, అలాగే చిన్న చిన్న ఆటలు ఆడడము. సో ఇక్కడైతే నేనైతే రైమ్స్ కూడా చెప్తాను. ఇక పిల్లల్ని అయితే ఆడిపించేసి ఇక రైస్ అయితే ఉడకబెడుతున్నాను. టమాటాలు కూడా ఉడికిపోయాయి. ఇక నేనైతే టమాటా చారు అయితే పిసుకుతున్నాను అనమాట.
టమాటా చారు సింపుల్గా టమాటాలు మంచిగా మెత్తగా ఉడకబెట్టుకుంటేనే చారు అనేది చిక్కగా వస్తుంది. మెత్తగా ఉడకబెట్టుకోవాలండి చారునైతే ఎప్పుడైనా. ఇక టమాటాలు అయితే పెడుతున్నాను. మా పెద్దోడికి ఇప్పుడు టమాటా చారు చేస్తున్నా కదండి, సో టమాటా ముక్కలు అంటే చాలా ఇష్టం అన్నమాట. కొద్దిగా గిన్నెలో అయితే వేసి ఇచ్చాను. ఇక టమాటాలు అయితే 2-3 తింటాడనమాట. సో ఆడుకుంటూ ఇక అది కాయగూరలు తింటే కూడా చాలా మంచిది కదా. సో ఇక టమాటాలు అయితే కొద్దిగా ఇచ్చాను, తిన్నాడు. ఇక మా చిన్నోడి రైస్ అయితే అయ్యింది. ఇక రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇక టమాటా చారు అయితే చేయాలి. ఈ పొయ్యి మీద ఉన్నది ఆ పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇక టమాటా చారు గిన్నె అయితే పెట్టేశాను అనమాట. సో ముందుగా అయితే ఇప్పుడు పోపు అయితే చేసుకోవాలండి. 2 పావుల నూనె అయితే పోసుకున్నాను టమాటా చారు కోసము. సో అలాగే కరివేపాకు, జీలకర్ర, 3 పచ్చిమిర్చీలు అడ్డంగా కట్ చేసి అయితే వేసుకున్నాను అనమాట. సో కరివేపాకు కూడా వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది చారు అయితే. కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీగా ఉండాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిగడ్డ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిగడ్డ మంచిగా ఎర్రగా అయిన తర్వాతనే మనము టమాటా పోపు అయితే వేసేసుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకా టమాటా చారు అయితే వేసుకోవాలన్నమాట. సో అల్లం వెల్లుల్లిగడ్డ, పచ్చిమిర్చి సో మంచిగా గోలిచ్చిన తర్వాతనే చారు పోసుకుంటేనే టేస్టీగా ఉంటుంది, పోపు వాసన వచ్చి. ఇక ఈరోజైతే ఎల్లిగడ్డ లేదనమాట, అందుకనే అల్లం వెల్లుల్లిగడ్డ అయితే వేసాను. కానీ టమాటా చారు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఎక్కువసేపు మసలబెట్టాలన్నమాట. ఎక్కువసేపు మసలబెడితేనే చారు చాలా చిక్కగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. సో టమాటా చారు అయితే అయిపోయిందండి. సో ఇక వంట సెక్షన్ అయితే అయిపోయింది. ఇక పిల్లలకైతే ఫుడ్ తినిపించాలన్నమాట. సో కొద్దిసేపు అయ్యాక తినిపిస్తాను, ఎందుకంటే పాలైతే తాపించాను, అలాగే మురుకులు ఉంటే మురుకులు అయితే తినిపించాను. సో ఇక కొద్దిసేపు అయినాక తినిపిద్దాం అన్నట్టు ఇక బయట అయితే చెట్లకు నీళ్ళైతే పోసాను కదా. సో వర్షం కూడా వచ్చింది, వర్షం అయితే బాగా వస్తుందండి. సో నీళ్ళైతే పోసాను. ఇక మా చిన్నోడైతే ఆకులు తెంపడమే సరిపోతుంది, మా చిన్నోడికి అయితే మంచిగా అందుతాయి అన్నమాట. సో ఆకులు తెంప ఆడేస్తారు. గోంగూర చెట్లు, మల్లె చెట్లు, మందార చెట్టు. ఇక మొన్న మా మమ్మీ వచ్చేటప్పుడు అయితే మా మమ్మీకి అయితే చెప్పానమాట, సో కరివేపాకు చెట్టు తెమ్మని. సో కరివేపాకు ఉంటే బెటర్ కదా అండి, ఇంటి ముందర ఉంటే మనకు కూడా కూరలలో వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు కరివేపాకు అయితే తెప్పించాను. చెట్టు కూడా నాటుకుంది. ఇక బ్యాగ్ అయితే మంచిగా కొద్దిసేపు అయితే ఆరింది, ఒక 2 అవర్స్ అయింది పిండేసి కూడా. తర్వాత అయితే గోకరకాయ అయితే గిల్లుతున్నాను రేపటి కోసము. అస్సలు గిల్లని ఇవ్వట్లేదు మా చిన్నోడైతే. ఇక మట్టి మొత్తం నేను ప్లేట్లో వేస్తుంటే ఆ మట్టి మొత్తం ప్లేట్లో అయితే వేస్తున్నాడు అనమాట. సో అస్సలు గిల్లలేదండి. సో గోకరకాయలు కొద్దిగా గిల్లి ఇక ఇంట్లో అయితే పెట్టేశాను అనమాట. పిల్లలు అయితే బాగా సతాయిస్తారనమాట. సో ఇక ఒక పక్క వీడియో తీసుకోవడం, ఒక పక్క పిల్లల్ని పట్టుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది. కష్టమైన ఇష్టంగా చేయాలండి, అప్పుడే మనము కొంచెం ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా ఫలితం వచ్చేది. సో అందరూ సపోర్ట్ చేయండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా పెద్దోడైతే మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట. వాటర్ తీసుకొచ్చి ఇక వాటర్ అయితే కింద పోస్తాడు. ఇంకా అదే ఆట అనమాట పిల్లలకైతే. సో వాళ్ళకి నచ్చినట్టు ఆడుకొనిస్తేనే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఒకటే దగ్గర కూర్చోబెట్టకుండా సో మంచిగా ఆడుకొని ఇవ్వాలి, అప్పుడే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో లేకపోతే డల్గా కూర్చుంటారు పిల్లలైతే. రేపైతే గోకరకాయ చేద్దామని ఇక గోకరకాయలు అయితే గిల్లుతున్నాను అనమాట. సో సగం గిల్లేసి పక్కకైతే పెట్టేశాను. వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయండి. సో వర్షం వచ్చేలాగుంది, బాగా మబ్బు చేసింది. పిల్లలిద్దరికైతే కాళ్ళు చేతులు అయితే కడిగాను, ఎందుకంటే బయట ఇంతసేపు ఆడుకున్నారు కదా. ఇక తర్వాత అయితే పిల్లలిద్దరికైతే ఇక ఫుడ్ అయితే తినిపించేస్తాను అనమాట. చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. టమాటా చారు కూడా చాలా బాగా కుదిరిందనమాట.